బయోమెట్రిక్ పేరు మీద జీతాల్లో కోతలు విధించరాదు. నేటికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఈ పని భాగంలో పర్మనెంట్ ఎంప్లాయ్ కాంట్రాక్ట్లు ఎవరు కొంచెం కలిపి పనిచేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కి 3 సరుకులు లేవని, స్టీల్ ప్లాంట్ కి మైన్స్ లేవని కాంట్రాక్ట్ కార్మికులకి నేటికి 4-5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు అడిగితే యాజమాన్యానికి జీతాలు లేవని చూస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈ స్టీల్ ప్లాంట్లు ఈ రోజు కాకుండా రేపైనా జీతాలు వస్తాయని మనం పని చేసుకెళ్ళిపోతుంటే ఇప్పుడు యాజమాన్యము ఏదైతే ఉందో డే బై డే అనేది చెప్తున్నారు. లేదా వారానికి 2 రోజులు వీక్లో అంటున్నారు. యాజమాన్యం ఏమో పక్క నుంచి 30% మ్యాన్ పవర్ తగ్గించాలని చెప్తున్నారు. మేము కష్టపడతారు జీతాలు అడిగితే వాళ్ళు తిరిగి మన మీద దాడి చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఉద్దేశించి అన్ని హెచ్ఓసి వ్యాపారుల దగ్గర మనం ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఏ డిపార్ట్మెంట్ లో ఏదైతే డే బై డ్యూటీ చెప్పారో ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ముట్టడి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు అది కొనసాగించట్లేదు. కాబట్టి రాబో రోజుల్లో డే బై డే విధానాలు ముందుకు తీసుకొస్తే రేపు 4 గంటలకు చెల్లే ఈడీ వర్క్ కార్యక్రమాలు ముట్టడి చేస్తున్నాం. కాబట్టి మనందరూ కార్మికులందరూ కలిసి పెద్ద ఎత్తున 4 గంటలకు వచ్చే కార్యక్రమం చేపట్టం చేయాలి. ఇప్పుడున్న ప్రదేశంలో కాంట్రాక్ట్ కార్మికులు ఈయన నుంచి పిలుపులకి రాబోతే కాంట్రాక్ట్ కార్మికులు మణిగడలో తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా కార్మిక సంఘాలు ఉన్నాయి, మిగతా సంఘాలు కూడా తెలుసు. కానీ వాళ్ళు మేనపారు పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టించి యాజమానికి ఒక లెటర్ ఇచ్చే ధైర్యం లేదు. నేను అఖిలపక్షం మీటింగ్ లో పెడితే అఖిలపక్షంగా మనం కూడా వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈడీ వర్క్ ఎవరైతే శ్రీధర్ గారు ఉన్నారో మేము ఎక్కడ కూడా డే బై విధంగానే వారం 2 రోజులు వీక్లీస్ అని మేము ఎక్కడ కూడా లెటర్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది. మరి మీ హెచ్ఓడి ఆఫీసులు మా దగ్గరకు వచ్చి మీరు రోజు చెప్తే రోజు డ్యూటీ చేయాలని ప్రసారం చేస్తున్నారు. ఇది ఎటువంటి రికార్డు లేకుండా యూనియన్లో చర్చించకుండా మీరు డే బై డే విధానం చేస్తే స్టీల్ ప్లాంట్ మొత్తం ఆపుతామని సభకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం డ్యూటీ చేయడం కొత్త కాదు, మన పోరాటం కూడా మనం చేయాలి. ఇప్పుడు ఎవరైనా మన విధానానికి వ్యతిరేకంగా చేస్తే రాబో రోజుల్లో అఖిలపక్ష సంఘాలు కలుపుకొని పెద్ద కార్యక్రమానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని ఈ సభముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు మన యూనియన్ అధ్యక్షులు జీసనాథ్ గారు మాట్లాడతారు. ఈరోజు సిఐటియు ఇచ్చిన పిలుపులో భారీ మానవహారం కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ సిఐటియు విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నది. ఇదే స్ఫూర్తితో రేపు సాయంకాలం 4 గంటలకి ఈడీ వర్క్స్ ముట్టడి భారీ ఎత్తున చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజు ముఖ్య యాజమాన్యం చాలా డ్రామాలు ఆడుతా ఉన్నది. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల చాలా వివక్షగా చూపిస్తా ఉన్నది. బయోమెట్రిక్ మిషన్లు పనిచేయట్లేదు. అయినా సరే ఆ బయోమెట్రిక్ లో ఎంత ఉంటే అన్ని రోజులే మస్తాలు ఇస్తారట. ఏమండి, ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు, హెచ్ఓడీలు వీళ్ళందరూ మాతో పనిచేయిస్తున్నారు కదా. వచ్చిన సంతకం పెడుతున్నాం, వాళ్ళు వెళ్ళినప్పుడు సంతకం పెడుతున్నాం. సూపర్వైజర్లు మస్తు కార్డులు ఇస్తున్నారు. మరి ఇవన్నీ దేనికి అంటే నీకు కావాల్సింది అక్కడ ఫోటో పడితే సరిపోతా, పని చేయక్కర్లేదా అని చెప్పేసి యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధుంటే మీరు ఏదైతే డిపార్ట్మెంట్లో మిషన్లు పెట్టండి, ఏ సైట్కి ఆ సైట్లో మిషన్లు పెట్టండి. అంతేగాని గేట్లో పెట్టి బయోమెట్రిక్ పడలేదని చెప్పేసి జీతాల్లో కోత విధిస్తారంటే ప్లాంట్ అంతా ఆపుదామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, యాజమాన్యం అది కోరుకుంటుందా లేదని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మరోవైపు డే బై డే డ్యూటీలు అంటూ ఉన్నారు, త్యాగాలు చేయాలంటున్నారు.
ఏం త్యాగాలు చేయాలా? ఇప్పటికే బోనస్ త్యాగం చేశారు మోడీ ప్రభుత్వం వల్ల. 21,000 సీలింగ్ దాటిపోయింది. బోనస్ తీసే ఈఎస్ఐ 21,000 దాటిందని ఆ డబ్బులు నువ్వే తినేస్తున్నావే. ఇంకా ఏం త్యాగం చేయాలా? మాకు గోచి ఉంది, ఇంకేం లేదు మా దగ్గర అని చెప్పేసి ఈ యాజమాన్యానికి నేను చెప్తా ఉన్నా మిత్రులారా. అందుకని ఒక్క యాజమాన్యం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే సరే, లేదంటే మాత్రం మీ బంగ్లాలు కూడా ముట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా. దానికి మనందరం కూడా సిద్ధం కావాలా. ఈ రోజు యాజమాన్యంలో మార్పు రావాలి. లేకపోతే ఖచ్చితంగా రేపు 4 గంటలకి తాడో పేడో మేము తెలుసుకుంటాం. ఏ టైం అయినా సరే మేము అక్కడే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా. అందువల్ల మనమంతా కూడా ఈ రోజు వర్షమైనా సరే లెక్క చేయకుండా ఈ భారీ మానవహారాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పేరు పేరున విప్లవం తెలియజేస్తా ఉన్నాను. ఒక 2 నిమిషాలు ఎంఎస్ఎన్ ప్రధాన కార్యదర్శి రామస్వామి గారు ఒక 2 నిమిషాలు మాట. కార్మిక సోదరి సోదరులారా, ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం కూడబలుక్కొని కార్మికుల మీదకి దాడి చేస్తూ ఉన్నాయి. అది పర్మనెంట్ కార్మికుల, అధికారుల, కాంట్రాక్ట్ కార్మికుల అనే సంబంధం లేదు. అందరి మీద దాడి అనేది ఈరోజు జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్ని మూసేస్తాం లేకపోతే అమ్మేస్తామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం దానికి అడ్డుగా కార్మికులు పోరాడుతూ ఉన్నారు. ముందు వీళ్ళ సంగతి తేల్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కుట్రలనే చేస్తూ ఉంది. వీటిని గనక మానకపోయినట్టయితే మీ అంతు తేల్స్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మ్యాన్ పవర్ రోజు రోజుకి తగ్గిపోయి కార్మికుల మీద భారం పెరిగి చేస్తూ ఉంటే 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, 2,500 మంది పర్మనెంట్ కార్మికుల్ని తొలగించేస్తామని చెప్తా ఉన్నారు. ఒక 500 మంది కార్మికుల్ని ఇక్కడి నుంచి ఎక్కడికో నగర స్టీల్ ప్లాంట్ కి డిప్యూటేషన్ పంపించేస్తామని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళందరూ వెళ్ళిపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి ఎవరు చేస్తాడు? నువ్వు మీ తాత చేస్తారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు కావాలని చెప్పేసి ప్రభుత్వం మేనేజ్మెంట్ కూడబలుకొని కార్మికుల్ని పని చేయరు, కార్మికులు దొంగలు అని చెప్పి చిత్రీకరించే పని జరుగుతూ ఉంది. మరి ఇంతకాలం 120%, 115% ఉత్పత్తి చేసి కార్మికులు లాభాలకు తీసుకొచ్చింది ఎవరని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సజావుగా నడగాలంటే పూర్తి సామర్థ్యంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయాలి. దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ అనేది ప్రభుత్వం సమకూర్చాలి. ఐరన్ ఓర్ కానీ, కోలు కానీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎన్ఎండిసి ప్రభుత్వ సంస్థ, సెయిల్ ప్రభుత్వ సంస్థ, ఈ 2 కూడా మినిస్టర్ అండర్లోనే ఉన్నాయి. మరి మినిస్టర్ అండర్లో ఉన్నటువంటి ఎన్ఎండిసి నుంచి, సెయిల్ నుంచి కోలు, ఐరన్ ఓర్ ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపినట్టయితే వచ్చే సంవత్సరం మార్చి నాటికే 50 కోట్ల లాభాలు వస్తాయని చెప్పేసి ఇదే చెప్తా ఉన్నారు, మేనేజ్మెంట్ చెప్తా ఉంది. మరి ఆ దిశగా ప్రయత్నం చేయకుండా, ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టకుండా కార్మికుల్ని, ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఏం సాధించాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఉత్పత్తి కార్మికుల మీద దాడి చేస్తే రాదు, ఉత్పత్తి కార్మికులకు ₹1, ₹2 కట్ చేస్తే రాదు. కార్మికుల్ని ప్రోత్సహిస్తే ఉత్పత్తి వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉత్పత్తి జరిగితే కంపెనీకి లాభాలు వస్తాయి. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడం కోసం కృషి చేయండి. దానికి కార్మిక వర్గం అవసరమైతే 1-2 గంటలు ఎక్స్ట్రా పని చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మిత్రులారా, ఇప్పుడు మన ఉప ప్రధాని కలిసి బసన్ గారు మాట్లాడుతూ ముగిస్తారు. ఈరోజు కార్మికుల్ని భయాందోళనకు గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఓ పక్క బయోమెట్రిక్ పేరుతో మీకు జీతాలు ఏం కట్టావు, ఎక్కడ చనిపోతున్నారు, ఇవన్నీ మాకు లెక్కలు రావట్లేదు. అలాగే స్టీల్ ప్లాంట్లో ఇప్పటి వరకు ఎంతమంది మేలుకోరు ఉన్నారో తెలియట్లేదు. దీనివల్ల మేము బయోమెట్రిక్ పెడుతున్నామని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి ఈరోజు అన్యాయంగా బయోమెట్రిక్ పేరుతో కార్మికుల జీతాలు తగ్గిస్తామంటే కార్మికులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మీ కుర్చీలు కేటాయించడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
అలాగే ఈరోజు బయోమెట్రిక్ పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ మిషన్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దీన్ని సీఎండి సమాధానం చెప్పుకోలేక ఈరోజు కార్మికుల్ని జలసార్జీలను దొంగల్లా చేసి వారు పాపం గడుపుకుంటా ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా సరే మీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అలాగే మెయిన్ పవర్ తగ్గించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, సకాలంలో జీతాలు చెల్లించాలని చెప్పేసి రేపు జరిగే కార్యక్రమాన్ని కార్మికులందరూ జయప్రదం చేస్తారని కోరుతూ ఈ సమావేశం అందరితో ముగిస్తా ఉన్నాం.